ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఒక స్త్రీ అతని మీద భయంకరమైన నేరం మోపింది. అతని కంటే పెద్దవారైనటువంటి 7 దైవజనులు, మరికొంతమంది సంఘ పెద్దలు కలిసి పంచాయతీ నిర్వహించారు. 2 దినాలు వాదోపవాదాలు ముమ్మరంగా కొనసాగాయి. ఆమె చెప్పిన సమయము, సందర్భాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సరిపడి అతడు నిజంగా ఆ నేరం చేశాడని నిరూపిస్తూ ఉన్నాయి. ఆమె తరపున సాక్ష్యాధారాలు బలంగా ఉన్నందున ఆ సేవకుడు తన యొక్క నిర్దోషత్వాన్ని గురించి విన్నవించుకున్న కానీ వినే నాదుడే లేకపోయాడు. 2వ దినం రాత్రి 10 గంటలైంది. అప్పుడు ఆ పెద్దలు ఆ సేవకుని దోషిగా గుర్తించి అతని పదవి నుండి తొలగించాలని తీర్పునిచ్చారు. అయితే ఆ సేవకుడు తనకు కొంత గడువునిచ్చి మరుసటి రోజు ఉదయం వరకు తీర్పును అమలు చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. అతని యొక్క విజ్ఞప్తిని ఆ సభ వారంతా కూడా అంగీకరించారు. అప్పుడు ఆ రాత్రి జాగ్రత్తగా వినాలి. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, ఆల్ నైట్ ప్రేయర్, రాత్రంతా కూడా ప్రత్యేకమైన ప్రార్థన జరిపించాలని చెప్పి కోరాడు. పరలోకంలో నీతిమంతుడైన దేవుడు ఉన్నాడనియు, ఆయన భూమి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడనియు నేను నమ్ముచున్నాను. నేను ఆయన సేవకుడననియు, ఈ ప్రార్థన ద్వారా నా వ్యాజ్యమును ఆయన చేతగా అప్పగించగలనని నేను నమ్ముచున్నాను అని చెప్పాడు. దైవజనులంతా విసుక్కున్నారు. కానీ 2 మట్టుకు ఆయనతో ఏకీభవించి ప్రార్థించడానికి ఒప్పుకున్నారు. వారిద్దరూ వేరువేరు గదుల్లోకి వెళ్ళి ప్రార్థించాలని కోరాడు. వారు అలానే చేశారు. రాత్రి 12 గంటలకి 3 కలిసి ప్రార్థించడానికి కూడుకున్నారు. వారిలో ఒకరు, ప్రార్థనలో నాకు గొప్ప స్వాతంత్రం లభించింది, ఏదో కోణంలో నుండి వెలుగు వస్తుందని చెప్పి నేను నమ్ముచున్నాను, కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అన్నాడు. వెంటనే వారు ప్రార్థనకు ఉపక్రమించారు, ముగించారు. వారు అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరో గట్టిగా తలుపు తట్టడం విన్నారు. తలుపు తెరిచి చూడగా నేరం మోపిన స్త్రీ ఇంటి దగ్గర నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. తనతో పాటు ఆమె ఇంటికి రావాలని వారిని ప్రాధేయపడ్డాడు. వారు ఆమె ఇంట ప్రవేశించగానే ఆమె, అయ్యా, నేను పాపం చేశాను, ఆయన పూర్తిగా నిర్దోషి అని చెప్పింది. ఆ రాత్రి తీర్పు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె అకస్మాత్తుగా ఒక భయంకరమైన వ్యాధి చే మొత్తబడినట్లుగా, తాను ఆ సేవకుని మీద అపనింద వేసినందుకు దేవుని నుండి వచ్చినటువంటి శిక్షని గ్రహించినట్లుగా చెప్పింది. ఈ సంఘటన గురించి విన్నవారంతా ముక్కు మీద వేలేసుకున్నారు. ప్రజల మీదకి దేవుని భయం వచ్చి ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ సేవకుని పేరు కూడా మారుమోగిపోయింది. ప్రియులు గమనించాలి, నీతి నిమిత్తం నిర్దోషిగా ఉన్నప్పుడు, నిందపడినప్పుడు దాని ద్వారా వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి పరలోక రాజ్యంలో నీ కొరకు గొప్ప ప్రణాళికలు సిద్ధం చేయబడుతూ ఉంటుంటాయి. తొందరపడొద్దు. ఒకవేళ మీ మీద నింద, అవమానం, అంటే మీరు నీతిగా ఉండి నింద, అవమానం వచ్చినట్లయితే తొందరపడొద్దు. ఖచ్చితంగా దేవుడు మరి ఆలస్యమైన అద్భుత రీతిలో న్యాయాన్ని మీకు మీ పక్షంగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్ముచున్నారా? నమ్మిన వారు మీ జీవితంలో ఒకవేళ నీతి నిమిత్తం హింసించబడుతున్నారేమో, ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని మీ జీవితంలో కూడా మీరు చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.